వెనకబడిన పిల్లలకు గుణకారం ఎలా నేర్పాలి? ముందుగా ఒక అంకెతో గుణకారం ఎలా చేయాలో చూద్దాం. ఉదాహరణకు 24 × 2 ఎంతో చూద్దాం. ఇక్కడ 24 × 2 అనేది అడ్డు వరుస పద్ధతిలో ఉంది. దీనిని మనం నిలువు వరుస పద్ధతిలో పిల్లలతో వ్రాయించడం అలవాటు చేయించాలి. అంటే ఎలా? 24 × 2 ఈ విధంగా పిల్లలతో వ్రాయించడం అలవాటు చేయించాలి. ఇక్కడ 24 × 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి మనం 2 ఎక్కం పిల్లలచే వ్రాయించాలి, లేదా ఎక్కాల పుస్తకంలో చూపిస్తూ మనం గుణకారం చేయించాలి. ఆవర్తన సంకలనం ఉపయోగించి ఎక్కం రాయించడం సరైన పద్ధతి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఎక్కం రాయించాలి. 3 ఉంటే 3 ఎక్కం, 4 ఉంటే 4 ఎక్కం రాయించుకోవాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఎక్కం పిల్లలచే రాయించుదాం. మొదటగా ఇక్కడ ఇచ్చిన విధంగా మనం పిల్లలచే రాయించాలి. రెండు సున్నాలు, 2 ఒకట్లు, 2 రెండ్లు, 2 మూడులు, 2 నాలుగులు, 2 ఐదులు, 2 ఆరులు, 2 ఏళ్ళు, 2 ఎనిమిదిలు, 2 తొమ్మిదిలు, 2 పదులు ఈ విధంగా రాసిన తర్వాత 2 సున్నాలు 0 2 సున్నాలు 0 2 ఒకట్లు 2 ఇక్కడ 2 రెండ్లు 2 × 2 2 రెండ్లు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆవర్తన సంకలనం ఉపయోగించాలి. ఇక్కడ ఈ 2కు 2 ఎక్కం కాబట్టి 2 కూడాలి. 2కు 2 కూడితే ఎంత వస్తుంది? అది ఇక్కడ వ్రాయాలి. ఎంత వస్తుంది? 4 వస్తుంది కాబట్టి 4 ఇక్కడ వ్రాయాలి. 2 మూల ఎంతనో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ వచ్చిన 4కి 2 కూడినట్లయితే అది ఎంత వస్తుందో అది ఇక్కడ రాసుకోవాలి. 4కి 2 కూడితే ఎంత వస్తుంది? 6 వస్తుంది కాబట్టి 6 ఇక్కడ రాసుకోవాలి. ఈ విధంగా మనం 2 నాలుగు అన్నప్పుడు ఈ 6కి 2 కూడాలి. వచ్చిన దాన్ని ఇక్కడ రాసుకోవాలి. 6కి 2 కూడితే 8 వస్తుంది. 8 ఇక్కడ రాసుకోవాలి. అదేవిధంగా 2 ఐదుల 8కి 2 కూడినట్లయితే 10 వస్తుంది. ఆ 10 ఇక్కడ రాసుకోవాలి. 2 ఆరుల అన్నప్పుడు 10కి 2 ఎందుకు కూడుతున్నాము? 2 ఎక్కం కాబట్టి 2 కూడాలి. 3 ఎక్కం అయితే 3 కూడాలి. 5 ఎక్కం అయితే 5, 10 ఎక్కం అయితే 10, 20 ఎక్కం అయితే 20, 25 ఎక్కం అయితే 25. ఈ విధంగా 10కి 2 కూడినట్లయితే 12 వస్తుంది. ఆ 12 ఇక్కడ రాసుకోవాలి. 2 ఏళ్ళ 12 ఈ 12కు 2 కూడితే 14 వస్తుంది. ఆ 14 ఇక్కడ రాసుకోవాలి. అదేవిధంగా 2 ఎందుల ఇంత 14కు 2 కూడితే 15 16 ఇక్కడ రాసుకోవాలి. 2 తొమ్మిల ఈ 16కి 2 కలిపితే ఎంత వస్తుంది? అది ఇక్కడ రాసుకోవాలి. ఎంత వస్తుంది? 16, 17, 18.
18 ఇక్కడ రాసుకున్నాము. అదేవిధంగా 2 10ల 18కి 2 కలిపితే అది ఇక్కడ రాసుకోవాలి. ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఈ విధంగా మనం ఏ ఎక్కమైతే మనకు ఏ అంకెతోటి గుణకారం ఇస్తాడో ఆ అంకెకి సంబంధించిన ఎక్కము రాసుకోవాలి. సంకలన ఆవర్తనం ఉపయోగించి కూడికను ఉపయోగించి మనం ఆ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు గుణకారం ఎలా చేయాలో చూద్దాం. మనం ఎప్పుడైనా కుడి నుండి ఎడమ వైపుకు గుణకారం చేస్తాం కాబట్టి 2 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కంలో చూపించాలి, లేకుంటే ఎక్కాల పుస్తకంలో మనం చూపించుకుంటూ చేయించాలి. 2 4 8 2 4 8 కాబట్టి ఈ 8ని మనం ఇక్కడ వ్రాయమనాలి. ఇది వచ్చింది 8 కదా, 8 రాశాము. తర్వాత 2 2ల ఇక్కడ ఎంత ఉంది? 2 2ల. 2 2ల ఎక్కడ ఉంది? 2 2ల ఎంత? 2 2ల 4. ఈ 4 కింద దీన్ని సూటిగా కింద వ్రాయించాలి. 2 2ల ఎంత? 4. ఈ విధంగా మనం ఎక్కాల పుస్తకం లేదా ఆవర్తన సంకలనం ఉపయోగించి ఎక్కము రాయిస్తూ మనము గుణకారం చిన్న చిన్న గుణకారాలు మొదట నేర్పాలి. కొద్ది కష్టమైన కూడా పిల్లలు కరెక్ట్గా సరిగ్గా చేస్తారు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. 53 ఇంటూ 2. 53 ఇంటూ 2లో 2 మూల ఇక్కడ చూద్దాం. ఎక్కంలో 2 మూల ఎంత? 6. ఈ 6ను ఈ వరుసలో ఇక్కడ వ్రాయించాలి. 2 మూల 6 కదా, 6. తర్వాత 2 5ల ఎంత? 2 5ల 10. ఈ 10ని ఇక్కడ మనం ఈ వరుస కింద ఇక్కడ వ్రాయించాలి. 2 5ల 10 కదా, 10. ఎంత వచ్చింది మనకు? 106 వచ్చింది. ఈ విధంగా చిన్న చిన్న గుణకారాలు పిల్లలచే చేయించినట్లయితే ఈజీగా పిల్లలు చేస్తారు. మొదట్లో పిల్లలకి మనకి కష్టమైనప్పటికీ వాళ్ళు సరిగ్గా చేయగలుగుతారు.